లాంగ్ లెగ్స్ ఒక అదిరిపోయే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ స్లో బర్నర్ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే లియార్కర్ అనే ఒక ఏజెంట్ అమ్మాయి అయితే ఉంటుంది. తనకి ఒక కేసు అయితే అప్పగిస్తారు. ఒక 20 years అన్సాల్వ్డ్ గా ఉన్న ఒక కేసు అయితే అప్పగిస్తారు లియార్కర్ కి. ఆ కేసు ఏంటంటే ఒక ఫ్యామిలీలో మిస్టీరియస్ గా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చనిపోతూ ఉంటారు. అసలు ఆ మర్డర్స్ చేసిన కిల్లర్ ఎవరు అని లియార్కర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఆ కిల్లర్ ఎవరు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎందుకంత ఘోరంగా చంపాడు, ఆ మర్డర్స్ వెనకాల మిస్టరీ ఏంటి అనేది మూవీ స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో ఉండే మిస్టరీ ఎలిమెంట్స్ అలాగే కొన్ని ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీ కొంచెం స్లోగా రన్ అవుతున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది మనకైతే. ఈ మూవీ అయితే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ డీటెయిలింగ్ గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో ఎండ్ వరకు థ్రిల్లింగ్ గా నడిచే ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వడక్కన్. నేను ఇప్పటి వరకు చూసిన మూవీస్ లో ద బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని చెప్తా నేనైతే. ఈ మూవీలో క్లైమాక్స్ లో రివీల్ చేసే ఒక పాయింట్ అయితే ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అయితే అవుతుంది. ఇంతకీ ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, రామ్ అనే వ్యక్తి వరల్డ్ లోనే నెంబర్ 1 పారానార్మల్ ఆర్టిస్ట్. అయితే ఒక రోజు రామ్ కి తన ఎక్స్ లవర్ కాల్ చేసి తన హస్బెండ్ అడవిలోకి వెళ్లి కనిపించుకుంటూ వెళ్ళాడని చెప్తుంది. అడవిలోకి వెళ్లిన తన హస్బెండ్ ఎలా మిస్ అయ్యాడు, ఇంతకీ ఆ అడవిలో ఏముంది అని వెతుక్కుంటూ రామ్ అయితే అడవిలోకి అయితే వెళ్తాడు. రాము తన ఎక్స్ తో అలాగే వైఫ్ తో కలిపి ముగ్గురైతే అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళిన రాముకి ఏమైంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అలాగే ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు, ముగ్గురు బతికి బయటపడ్డారా లేదా, రామ్ ఇంకా తన ఎక్స్ లవర్ ఎలా విడిపోయారు అనేది మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, దాన్ని మనం అయితే ఈ మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక మూవీని అయితే మీరు అస్సలు మిస్ కాకండి. ఈ మూవీలో అందరు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి, అలాగే మూవీ స్క్రిప్ట్ కూడా. ఇలాంటి ఒక మూవీని మీరు కూడా చూడాలనుకుంటే మనకి ఆహాలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. కొన్ని సీన్స్ అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.